ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चौदह श्रीमद् भगवद्गीता यथातथम् अध्यायं 1 అధ్యాయం యొక్క శీర్షిక కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. శ్లోకం 37, 38. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతసేచ్చేతసః కులక్షయే కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయే కృతం దోషం పాపశ్రయాద్భిర్జనార్దన. అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శిష్యపద వైచరణారంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు. ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో కానీ బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోతున్నారు. వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి? భాష్యము: విరోధి పక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయడానికి కానీ జోదమాడటానికి కానీ నిరాకరించకూడదు. అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుని పక్షము వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరింపకూడదు. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షము వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరింపలేకపోతున్నాడు. ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది. కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవరూ దానికి కట్టుబడరు. ఈ మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధము చేయవద్దని నిశ్చయించుకున్నాడు. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఘ్య చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తులంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కం కరతి వాచల మంగళం గాది కృపాదమం దేశీ పరమానంద మాధవ శ్రీ చైతన్యేశ్వర. యోంతం ప్రవేశ గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. ఆగీషాయ వదనే లక్ష్మీర్యస్య ఆస్తే హృదయస్య ఆగీషాయ వదనే లక్ష్మీర్యస్య నరసింహ. యస్య దేవే పరాభక్తి యథా దేవి తథా తస్యేతి కథితా హి అర్థా ప్రకాశంతే. యోంత ప్రవిశ్యం నామచి న్యాం శాస్త్రచరణ శ్రవణత్వాది ప్రాణానమో భగవతి పురుషాయ. నిజగురు హరివాణ్య కృష్ణ చిత్తో భక్తిపూర్వో ఇతేంద్ర. సో మనం ఈ 37వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు కుటుంబ నాశనం అనే ఒక కారణం గురించి, కుటుంబం కానీ ఒక ఏం చెప్పాలి, ఒక వంశం, ఇంకా చెప్పాలంటే వంశనాశనం ఎలా అవుతుంది, వంశనాశనం కానీ వంశానికి పతనం ఎలా జరుగుతుందనే ఒక కారణం ఇస్తూ అర్జునుడు యుద్ధం చేయనని కృష్ణుడు ముందర అదే విషయాన్ని
మొదట బంధు, తర్వాత కుటుంబం, తర్వాత వాళ్ళ యొక్క స్నేహితులు. వాళ్ళు చంపడం వలన ఏమవుతుంది, తర్వాత వాళ్ళు చంపడం వలన కుటుంబానికి సంబంధించినటువంటి సంస్కృతి ఇవన్నీ నాశనం అవుతాయి. అలా సంస్కృతి నాశనం వల్ల వాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అధర్మానికి పాలవుతారు. అలా అటువంటి అధర్మమైనటువంటి కుటుంబాలన్నీ కూడా లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా కలుషితమవుతారని చెప్తున్నారు. అటువంటి కలుషితమైనటువంటి స్త్రీల ద్వారా వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అది వర్ణ సంకరకు దారితీస్తుంది. అటువంటి వర్ణ సంకరగా ఉండేటువంటి జనసమూహం అంతా కూడా ఏంటంటే ఒక నరకప్రాయంలాగా తయారవుతుంది. ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, అటువంటి కుటుంబం కానీ మొత్తం అంతా కూడా నరకప్రాయంలో ఉంటుంది. అటువంటి నరకప్రాయంలో ఉండేటువంటిది అంతా కూడా ఏమవుతుంది, దానివల్ల ఏమిటంటే పుట్టేటువంటి సంతానం కానీ, అక్కడ జరిగేటువంటి విషయాలు కానీ అన్నీ కూడా సమాజానికి, తర్వాత అక్కడ ఉండేటువంటి కుటుంబాలకి నాశనానికి దారితీస్తాయి అన్నమాట. అసలు అర్జునుడు ఎంత అసలు సో అటువంటి కుటుంబాల యొక్క జీవులందరూ కూడా ఎప్పుడు నరకంలోనే ఉండుంటారని చెప్పి చివరికి చెప్తూ చాలా హృదయ విదారంగా మాట్లాడతాడనమాట అర్జునుడు. సో అర్జునుడు చెప్పేటువంటి ఈ మాటలన్నీ కూడా దీని యొక్క పర్యవసానం ఏంటంటే ఇప్పుడు చూసేటటువంటిది కాదన్నమాట. కొన్ని ముందుకు చూస్తారన్నమాట. వైదిక సంస్కృతి అంటే పర్యవసానం అనేది ఇప్పటికిప్పుడు చూసేటువంటిది కాదు. అందుకే వంశ కలంకం అనేది చాలా ఎక్కువ జ్ఞాపకం పెడుతుంటారు అన్నమాట. అది ఎవరైనా సరే వంశ కలంకం ఎలా ఉంటుందంటే మైసూర్ రాజులు వాళ్ళకి చెప్తారంట, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద శాపం వచ్చిందంట. ఎందుకో ఎప్పుడో, అందువల్ల వాళ్ళ ఇంట్లో ఒక్క మగపిల్లడు కూడా పుట్టేవాడు కాదంట. 300-400 ఏళ్ల క్రితం అన్నమాట జరిగిన విషయం. సో ఆ రకంగా ఏంటంటే వైదిక సంస్కృతిని వదిలేసి ఎప్పుడైతే వ్యక్తులు వర్ణాశ్రమ ధర్మాన్ని వదిలేసి వర్ణసంకరమైనటువంటి మతాలని, వర్ణసంకరమైనటువంటి సభ్యతని ఎప్పుడైతే స్వీకరిస్తారో వాళ్ళకి పతనం ఇప్పుడు లేకపోతే తదుపరి. అంటే మనం ఏమిటి చూడాలంటే శాస్త్రం ప్రకారంగా అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే చూస్తామో, అటువంటి వ్యక్తులతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళకి ఇటువంటి జ్ఞానాన్ని మనం పుస్తకాలనైనా కనీసం ఇటువంటి జ్ఞానాన్నైనా మనం అందజేయాలన్నమాట. వాళ్ళు నరకప్రాయ జీవితంలో వెళుతున్నారని ప్రస్ఫుటంగా కళ్ళెదురుగుండా కనిపించేస్తుంది అన్నమాట. మీరు ఎలా డిసైడ్ చేయగలన్నారు చెప్తున్నాడు అనమాట అర్జున్. కులనాశనం, కులం ఎలా నాశనం అవుతుంది అనడానికి ఈ శ్లోకాలు ఏమిటి పరాకాష్ఠ అనమాట. లెక్చర్ టైటిల్ కులనాశనం అనమాట. కులనాశనం దేంతో ప్రారంభమవుతుంది? కుటుంబం ఎప్పుడైతే ఓవర్టేకెన్ బై గ్రీడ్, అంటే లోభోపహత చేతసః, దురాశ దుఃఖానికి చేటు. ఊరికనే అనలేదన్నమాట. ఈ దురాశ అనే వర్డ్ భగవద్గీతలో కూడా ఉంది. ఎక్కడ? ఉంది? భగవద్గీతలో ఏముందంటే దురాశ ఏవైతే ఆత్మీయ శ్లోకం ఏమిటి తెలియదు, నాకు గుర్తులేదు. అంటే ఈ దురాశ అనేది ఏంటంటే 2 పదాల యొక్క కలయిక అనమాట. దూర ఆశ. ఆశ చాలా దూరంగా ఉందన్నమాట, కానీ మనకి ఇప్పుడు కావాలన్నమాట. అది అర్థమవుతుందా? సో అదేంటంటే అది లోభానికి చిహ్నం అన్నమాట.
అతి ఎక్కువగా ఆశపడే వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. లోభోపహత చేతస, లోభానికి, దేనికి లోభం? ఇక్కడ ఉన్నటువంటి దేనికోసం, దేని గురించి ఇదంతా లోభం మాట్లాడుతున్నారు? దేని గురించి లోభం? దేని గురించి లోభం? రాజ్యం గురించి, రాజసుఖం కోసం, అక్కడ ఉన్నటువంటి గద్దె కోసం. గద్దె కోసం ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారన్నమాట. ఇప్పుడులాగేం కాదనమాట, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. మహాభారతం అంతే, రామాయణము అంతే, తర్వాత మొత్తం బాబిలోనియన్ హిస్టరీ, క్రిస్టియన్ అబ్రహామిక్ మొత్తం అంతా కూడా కుర్చీ కోసమేనమాట. ఆ లోభం కోసం అని చెప్పి ఎన్ని కులాలు, ఎన్నెన్ని యుద్ధాలు, ఎంతమంది జీవితాలు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది జంతువులు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని మారణ హోమాలు జరిగాయి, అది చెప్పక్కర్లేదన్నమాట. కానీ మనం భాగవతంలో చూస్తే భాగవతానికి మిగతా శాస్త్రంలో ఉండేటువంటి వాటన్నిటికీ చాలా తేడా ఉందన్నమాట. భాగవతంలో మనకేంటంటే ఆదర్శమైనటువంటి రాజులు చాలామంది, అందుకే వాళ్ళు రాజులు అన్నది, రాజ ఋషులు, భక్తులు, సాధువులు అనమాట, సాధు పుంగవులు అనమాట వాళ్ళందరూ. అంబరీషుడు ఎటువంటి రాజు! అబ్బా, ఆయన కళ్ళెదురుగుండా దుర్వాసుడు అంతటి నిప్పుతోరగినటువంటి ఒక భూతాన్ని పెట్టినప్పటికీ ఆయన ఏమాత్రం అక్కడి నుంచి కదలలేదనమాట. సంవత్సరం పాటు అక్కడే నించున్నాడు. చూడండి, ఎవరైనా సంవత్సరం పాటు ఒక దగ్గర నించుంటారా? అబ్బా, సంవత్సరం పాటు అక్కడే నించున్నాడు. పరీక్షితుడు శాపం అన్నమాట పరీక్షిత్ మహారాజుకి, నువ్వు రేపు 7 రోజుల్లో చనిపోబోతున్నావు అంటే. అంతే, వెంటనే అన్నీ మొత్తం రాజ్యం, భార్య, పిల్లలు, ఏనుగులు, గుర్రాలు, రాజసుఖం అంతా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. నేనేం చేయాలి? మరణ సమయంలో మరణానికి దగ్గరైన వాడు ఏమి చేయాలి? ప్రతి వ్యక్తి మరణిస్తాడు, ఆయన ఏమిటి చేయాలి అని అడుగుతాడు. నేను మరణించబోతున్నాను, ఏమి చేయాలి? నా కర్తవ్యం ఏమిటి? ఇక్కడ కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు అనమాట ప్రభుపాదుల వారు ఆ తాత్పర్యం రాస్తున్నారు. సో కర్తవ్యం ఏమిటి? సో ఈ రకంగా ఏంటంటే భాగవతంలో మనం చూస్తే ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజుకి, ధర్మరాజుకి కృష్ణుడు ఈ భౌతిక జగత్తుని వదిలేసి ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళిపోయాడు అని తెలిసిందో, ఆ సంకేతాలు ఎప్పుడైతే అందాయో, అర్థమైన తర్వాత అర్జునుడు స్వయంగా వచ్చి ఆయన యొక్క ముఖంలోనే మొత్తం అంతా పరాకాష్ఠ కనిపించిందో, ఇంకా వెనక్కి తిరిగి చూడగా మహాప్రస్థానంలో వెళ్ళిపోయాడు. చూడండి, ధర్మరాజు కృష్ణుడు ఉండట్లేదంటే ఆయనకు తెలుసు భాగవతం వస్తుందని తెలీదా? ఎందుకు ఉండొచ్చు కదా శుభ్రంగా, వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. ఎందుకు మహాప్రస్థానం చేయాల్సిన అవసరం ఏంటి? చూపిస్తున్నారనమాట. మనం ఏదో ఒక రోజున ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మనం పరీక్షిత్ మహారాజు కానీ, ధర్మరాజు కానీ, తర్వాత ఇంకెవరు, ధ్రువ మహారాజు, ఉత్తానపాదుడు, ఈవెన్ ధ్రువుడు వరకు వెళ్ళక్కర్లేదు, ఉత్తానపాదుడే. ఉత్తానపాదుడు ఏం చేస్తాడు? ధ్రువుడు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి? అరణ్యం నుంచి తపస్సు చేసుకొని ఆయన వచ్చిన తర్వాత ఆయన చాలా సంతోషపడతాడు అనమాట. చేసిన తప్పుని ఆయన చాలా బాధపడతాడు. అబ్బా, చాలా ఆనందిస్తాడు అనమాట. పట్టరాని ఆనందం వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఒక క్షణం, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమైపోతుంది అనమాట, ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోతాడు, అరణ్యంలోకి వెళ్ళిపోతాడు ఉత్తానపాదుడు. ధ్రువుడికి రాజ్యభారం ఇచ్చేసి. ధ్రువుడికి ఏమి ఇష్టం లేదనమాట. ధ్రువుడికి ఇష్టం లేనప్పటికీ 32,000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు, ఇష్టం లేకపోయినప్పటికీ. ఎందుకు? భగవంతుడి మీద ఉన్నటువంటి గౌరవం, భగవంతుడి పట్ల భగవత్ సేవగా స్వీకరించి అది చేస్తాడనమాట. 32,000 సంవత్సరాలు ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మరణం వచ్చినప్పుడు ఆయనేమి అటాచ్మెంట్ లేదనమాట. ఆ మరణం పైన తలపెట్టి ఆయన పుష్పక విమానం ఎక్కుతాడనమాట. ఇటువంటి రాజఋషుల యొక్క వృత్తాంతం మనం చదివితే ఇది కదా మనం అనుకోవాలన్నమాట. ధృతరాష్ట్రుడిలా కాదనమాట. చచ్చినంత వరకు, ఇంకా ముసలైపోయినా, ఇంకా 100 మంది పిల్లలు చనిపోయినప్పటికీ ఇంకా కూడా ఏదో ఉందని చెప్పి ఇంకా ఆ రాజ్యంతో, రాజసుఖాల కోసం ఇంకా పట్టుకు వేలాడ్డాడు అనమాట.
అందుకే ఏమిటిది సన్యాసాశ్రమం యొక్క మొదటిది ఏమిటిది? అభయం, సత్వ సంశుద్ధి. మొదటిది ఏమిటి? అభయం అన్నమాట. లోభం కాదు, అభయం. అభయం అంటే ఏమిటి? ఆ భయం, భయం లేనట్టు, ఫియర్లెస్నెస్. ఫియర్లెస్నెస్ అన్నమాట. లోభం ఎందుకు ఉంటుందంటే ఫియర్ అన్నమాట. ఎందుకు లోభం వస్తుందంటే ఫియర్, భయం వల్ల వస్తుంది, కామం వల్ల వస్తుంది అన్నమాట, క్రోధం వల్ల వస్తుంది. ఆ తర్వాత లోభం అనేది ఆటోమేటిక్గా ఉందన్నమాట. భ్రమ వలన వస్తుంది అన్నమాట, మోహం వలన వస్తుంది అన్నమాట. అతిగా మోహం పడ్డం వలన లోభం అనేది కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి వచ్చిందన్నమాట ఆ మోహం. రాజ్యం పట్ల, రాజసుఖం పట్ల. అర్జునుడికి ఏం పట్టలేదన్నమాట రాజసుఖం. ఆయన వదిలే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు 13 సంవత్సరాలు వనవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన వాళ్ళకి పెద్ద విషయమా? ఇప్పుడు మనం రాముడు యొక్క ఉద్దేశం ఉదాహరణ తీసుకుంటే, రాముడు ఎలాగండి అసలు అడగలేదన్నమాట. నన్ను అడిగితే నేను ఎందుకు వెళ్ళనని చెప్తాడనమాట కైకేయితో. అని నన్ను అడిగితే అసలు తండ్రి ద్వారా చెప్పించాల్సిన అవసరం ఏంటి? నువ్వే డైరెక్ట్గా వచ్చి నన్ను అడిగితే నేను ఈ రాజ్యం అంతా భరతుడికి ఇచ్చేసి నేను మచ్చటి రోజే, అసలు మచ్చటి ఆ క్షణమే, మరుక్షణమే నేను వనంలోకి వెళ్ళిపోతాను, అరణ్యంలోకి వెళ్ళిపోతానని చెప్తాడు అనమాట రాముడు. రాముడికి ఏం పట్టలేదన్నమాట. త్యక్త్వా సధర్మం త్యక్త్వా సురేప్షిత రాజలక్ష్యం ధర్మిష్ట ఆర్యవచస యదగాదరణ్యం. ఇదన్నమాట భాగవతం ఏం చెప్తుందంటే రాముడి గురించి, కృష్ణుడి గురించి. తర్వాత చైతన్య మహాప్రభు ఏంటండి పాపం, చైతన్య మహాప్రభు దగ్గర సుందరమైనటువంటి భార్య ఉంది, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ, విష్ణుప్రియ, తదనంతరం లక్ష్మీప్రియ. తర్వాత భార్య ఉంది, తల్లి ఉంది, ఇంత అన్ని సుఖాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఉన్నప్పటికీ అన్నిటినీ వదిలేసి సన్యాసం స్వీకరించడానికి అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు. త్యక్త్వా సుదేప్షిత రాజలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచస. ఈ శ్లోకం అనేది సుఖదేవ గోస్వామి చెప్తారన్నమాట. ఈ శ్లోకం చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్, 2 శ్లోకాలు ఉన్నాయన్నమాట. మహాపురుషుడు భగవంతుడు ఎలాగ మహాపురుషుడు. త్యక్త్వా సురేప్షిత రాజలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచత యదగాదరణ్యం మాయామృగం దైతమేప్సిత అన్వదావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఏం చెప్తున్నారంటే అంతటి సుఖాన్ని అంతా వదిలేసి భగవంతుడు లాంటి వాడే ఏం చెప్తున్నాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. రాముడు కూడా అదే చేశాడు, చైతన్య మహాప్రభు అదే చేశారు. అరణ్యం అంటే వేరేగా కాదు. అరణ్యం అంటే ప్రభుపాదుల వారు ఇక్కడ భారతదేశం వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? పాశ్చాత్య దేశాలు. అక్కడ ఎవరున్నారు? జంతువులు లాంటి, మృగాలు లాంటి ఆహార నిద్ర మైథునం కన్నా ఇంకా ఎక్కువగా ఇచ్చుగా ఉండేటువంటి ఏంటిది మద్యం, మాంసం, జూదం, వ్యభిచారంలో వాళ్ళు నిష్ణాతులు అన్నమాట. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు. ఎలాగైతే చైతన్య మహాప్రభు జారికంట అరణ్యంలోకి వెళ్ళి జంతువులకి ఎలాగైతే హరినామం ఇచ్చారో అలాగా శిల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళకి హరినామాన్ని ఇచ్చారు. అరణ్యంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. అన్నీ వదిలేసి బృందావనంలో ప్రభుపాదుల వారు అక్కడే ఉండి ఈజీగా ప్రభుపాదుల వారు అలా వెళ్ళిపోతారు భగవద్ధామానికి. ప్రభుపాదుల వారు అవన్నీ వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఆచార్యులు కానీ ఎవరైనా సరే, ప్రభుపాదుల వారు వాళ్ళందరూ కూడానండి వాళ్ళందరూ సుదేప్షిత రాజలక్ష్మి భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు అన్నమాట. రాజులు కానీ అలాంటి వాళ్ళందరూ ఏం చేశారు? ధర్మిష్ట ఆర్యవచస. అంటే ఇలాంటి భగవంతుడి యొక్క ఏంటిది అమితమైనటువంటి కృప కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలోకి వెళ్ళారనమాట. భౌతికమైనటువంటి జీవుల కోసం వాళ్ళని ఉద్ధరించడానికి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కష్టాలని స్వీకరించారు అనమాట. అటువంటి రాజులు, అటువంటి ఆచార్యులు, అటువంటి గురువులు మన భాగవతంలోని శాస్త్రంలోనే ఉన్నారన్నమాట. మాయామృగం దైతమేప్సిత అన్వదావత్.
ఇది ముఖ్యంగా చెప్పాలంటే మాయామృగం. చూడండి అంత అంటే అన్నీ వదిలేసి ఏదో మృగం వెనకాతల రాముడు పరిగెట్టడం ఏమిటి, అది తీసుకురా అని చెప్పినప్పుడు ఏమిటండి ఇది, మరీ ఘోరం కాకపోతే అది మాయ మృగం అన్నమాట. కానీ ఇదంతా కూడా ఏంటంటే భక్తుల జీవుల పట్ల కృప అన్నమాట. అదంతా చూస్తే మనకి అసలు ఒక రకంగా ఉంటుందన్నమాట ఇదంతా వృత్తాంతం అంతా. కానీ ఇలాంటి మహాపురుషులకి ఎప్పుడు కూడా చరణారవిందం. ఇంకా యాక్చువల్గా ఈ 2 శ్లోకాలు ధ్యేయం సదా పరిభవగ్నం అభీష్టదోహం తీర్థస్పదం శివ విరించి నూతం. సో ఇదంతా ఏమిటంటే, కానీ ఇదంతా ఒక పక్కనైతే ఇక్కడ అర్జునుడు చెప్పినటువంటిది ఏమిటంటే, వాళ్ళందరూ కూడా ఇటువంటి లోభోపహత చేతస, వాళ్ళ యొక్క చేతస, వాళ్ళ యొక్క చిత్తంలో లోభం అనేది ఏర్పడింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సరే, అటువంటి వ్యక్తులు చేస్తున్నారు, ఎందుకంటే లోభంతో ఉన్నారు, మోహంతో ఉన్నారు, వాళ్ళ యొక్క చిత్తంలో ఎప్పుడు లోభం ఉంది. అలాంటి రాజులు చేస్తున్నారు, అలాంటి వాళ్ళు చేస్తున్నారు. కానీ మనకు తెలుసు కదా, విచక్షణ జ్ఞానం మనకుంది కదా, మనం ఎందుకు ఇలాంటి మారణ హోమంలో పాల్పడడం ఎందుకు అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. కృష్ణుడికే ప్రశ్నిస్తున్నాడు. చూడండి, కృష్ణుడికే గీత ఉపదేశం చేస్తున్నాడు అన్నమాట, భగవద్గీత చెప్పాలంటే. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమిటి రాస్తున్నారు, కృష్ణుడు ఏమిటి చెప్తున్నారు, అర్జునుడు ఏమిటి చెప్తున్నారు, ఇలాంటి క్రైమ్ ఏమిటి, ఇలాంటి వై షుడ్ వీ హూ కెన్ సీ ద క్రైమ్ ఇన్ డిస్ట్రాయింగ్, ఏమిటి చెప్పారు లాస్ట్ లైన్లో, దోషమును చూడగలిగినట్టు మేమెందుకు ఈ పాపకార్యం, క్రైమ్, ఇలాంటి పాపకార్యంలో మనం ఎందుకు పాల్గొనాలని చెప్పి చెప్తున్నారు. దోషం చూడండి, ఇక్కడ దోషం మనం దోషం చూడగలం కదా, కానీ మనం అలాంటి దోషుల్ని, ఇలాంటి దోషుల్ని మనం చంపి ఏమిటి సాధిస్తామని ముందన్నాడు. ఇప్పుడు అలాంటి పాపకార్యంలో మనం ఎందుకు రావాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమిటి రాస్తున్నారు, దీనికి కొంచెం విరుద్ధంగా రాస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. క్షత్రియుడు ఎప్పుడూ కూడా క్షత్రియుడు అనమాట. క్షత్రియుడు ఎప్పుడూ కూడా పిరికి పంద కాదనమాట. నేను మనం తెలుసుకుందాం. పిరికి పంద ఎప్పుడవుతారు, ఎప్పుడైతే యుద్ధానికి ప్రేరేపించినప్పుడు. 2 సందర్భాల్లో క్షత్రుడు ఎప్పుడూ కూడా తన యొక్క క్షాత్ర ధర్మాన్ని ఎప్పుడూ వదలడు అనమాట. ఎవరిని, ఆడవాళ్ళని, గోవులను, బ్రాహ్మణులను, పిల్లల్ని, తర్వాత వయోవృద్ధులను, ముఖ్యంగా ఈ 5గురిని ఎప్పుడూ కూడా క్షత్రియుడు ముందుంటాడనమాట రక్షించడానికి. మొదటిది. రెండోది ఏమిటంటే, ఎప్పుడైనా ఆయన్ని యుద్ధానికి ప్రేరేపించినప్పుడు. మూడోది, ఆయనకి జూదానికి ఎవరైనా ప్రేరేపించారు, ఎప్పుడూ కూడా వెనకాడ్డనమాట. అది క్షత్రియ ధర్మం అన్నమాట. సో క్షత్రియ ధర్మం అనేటప్పుడు ఇక్కడ మనం చూస్తే మొత్తం మహాభారతం అంతా దేని చుట్టూరే తిరుగుతుంది, జూదం చుట్టూరే తిరిగిందనమాట. శాస్త్రంలో ఒక చోట ప్రహల్లికాస్ అని ఉంటాయన్నమాట. ప్రహల్లిక అంటే పజిల్స్. పజిల్ అంటే ఎలా ఉంటుందంటే, ఏంటిది ఏమిటంటే దాన్ని అదేమిటది, ప్రాతః చౌర సంగమం. ఏంటిది, ప్రాతః చౌర సంగమం, మధ్యాహ్నం శ్రీ సంగమం, సంధ్యా ద్యుతి సంగమం, రాత్రి చౌర సంగమం. కాలే దహతి ధీమత అని చెప్పి శాస్త్రంలో ఒక చోట చెప్పారు అన్నమాట. అంటే ఎవరైతే కాలాన్ని మూడు మధ్యాహ్నం, పొద్దున్న, రాత్రి, సాయంత్రం 4 కాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని పొద్దున్నేమిటి, ప్రాతః చౌర సంగమం. ఏమిటి, దొంగలతో సంగమిస్తారట. మరిది మధ్యాహ్నం స్త్రీ సంగమం, సాయంత్రం ద్యుతి సంగమం. ద్యుతి సంగమం అంటే ఏంటంటే
మర్చిపోయింది. జూదం ఆట. రాత్రి చౌర సంఘం. పొద్దున్న చౌర సంఘం అయితే రాత్రి స్త్రీ సంఘం. ఇలా 3 చెప్తారనమాట. స్త్రీ సంగమం, చౌర సంగమం, ద్యుతి సంగమం, అనగా ఏమంటారు దాన్ని, జూదమాట. అంటే ఇప్పుడు ఎలాగా అర్థం చేసుకోవాలి అనడానికి శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, పొద్దున పూట అంటే చౌర సంగమం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క కృష్ణుడి లీలలు చదవాలంట. కృష్ణుడు ఎలా దొంగలించాడని భాగవతం చదవాలంట. తర్వాత మధ్యాహ్నం స్త్రీ సంగమం. అది ఎలా చేయాలంట, రామాయణం చదవాలంట. ఎలాగా రాముడు ఎలాగా స్త్రీని ఎలా తీసుకొచ్చాడని. రాత్రి ఏమి చదవాలి, ద్యుతి సంగమం అంటే ఎలాగా ఏమిటిది గ్యాంబుల్ అంటే ఏమిటి, జూదం ఎలా ఆడాడో తెలుసుకోవాలన్న. అంటే ఏమిటి, మహాభారతం చదవాలన్న. కాలే దహతి ధీమత, ఈ రకంగా ఎప్పుడు కూడా ధీరులుగా ఉండి సమయాన్ని ఎప్పుడు కూడా ఇది చేయరని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అది క్లియర్గా నాకు శ్లోకం తెలియదు కానీ ఇదని చెప్పారన్నమాట. దాన్ని ప్రహళిక, పజిల్ అంటారు. సో చెప్పొచ్చే మాట ఏంటంటే ద్యుతి సంఘం అంటే ఏమిటి, ఎప్పుడు కూడా జూదం ఆడడం. జూదం ఆడడం అనేది ఏంటంటే క్షత్రియుడికి తప్ప అన్యులకు వర్తించదనమాట. క్షత్రియుడు అది వర్తించడం కాకుండా నలుడు చేసి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో చూపించాడు అనమాట. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి సోకాళ్ళు హిందువులు ఏమిటి, రామాలయంలోనే జూదం ఆడుతున్నారు అనమాట. ముఖ్యంగా ఈ భీమవరం ప్రాంతంలో ఉండేటువంటి మహానుభావులైనటువంటి వాసులు, చాలా గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి వాళ్ళు అనమాట. కానీ క్షత్రియుడు ఎప్పుడు కూడా వీటి నుంచి మనకి ఎవడు కూడా రామాలయంలో ఎవడో ఆడటం మనకేమైనా చూసి విన్నామా, కానీ విని అరగలేదన్నమాట. కానీ ఇటువంటి సోకాళ్ళు హిందువులను ఏం చేయాలి, వాళ్ళకి ఎంతవరకు కొట్టాలి, వాడు చచ్చేదాకా వాడిని కొట్టాలన్నమాట అసలు నన్ను అడిగితే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే బాధ్యత అనేది ఉందో, అంటే ఏమిటి, అర్జునుడు క్షత్రియుడిగా ఆయన యొక్క బాధ్యత ఏమిటంటే క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం. బాధ్యత అనేది ఎప్పుడైతే దాని యొక్క పర్యవసానం, ఇక్కడ ప్రభుపాద ద్వారా అదే రాస్తున్నాను అన్నమాట. Obligation is actually binding when the effect is good, but when the effect is otherwise, then no one can be bound. తెలుగులో చదవండి ఒకసారి. అండర్ సచ్ ఆబ్లిగేషన్, అక్కడి నుంచి చదవండి, మొదటి లైన్ చదవండి. క్షత్రియుడు అది కాదు, మొదటి నుంచి తాత్పర్యం, మొదటి నుంచి. సో శత్రుపక్షం వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇరుపక్షం వాళ్ళు ఎవరైనా సరే యుద్ధానికి కానీ జూదానికి కానీ ఎప్పుడైనా సరే వాళ్ళని ప్రేరేపించినప్పుడు వాళ్ళు దీని వైదొలగకూడదన్నమాట, వెనక్కి వెళ్ళకూడదన్నమాట. అలా వెళ్ళడం పిరికితనంతో సమానం. నెక్స్ట్, అర్జునుడు ఇక్కడ యుద్ధం చేయడానికి నిరాకరించకూడదు అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు లోభంతో ఉన్నా, అది మనకు అర్థమైనా, అది దానివల్ల అది దోషమని తెలిసినప్పటికీ కూడా ఈ ధర్మం అనేది ఏమిటంటే చాలా కిందనున్నటువంటి ధర్మం అన్నమాట. దాన్ని ఏమిటంటారు, ఏ ధర్మం, కిందనున్నటువంటి ధర్మాన్ని ఏమంటారు, కాదు, అధమమైనటువంటి ధర్మం. అధమమైనటువంటి ధర్మానికి పరధర్మానికి రెండుటికి మధ్యన పరస్పరం భేదం ఏర్పడినప్పుడు మనం మనం ఉచ్చమైనటువంటి ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ ఉచ్చమైనటువంటి ధర్మం ఏమిటి, వాడు క్షత్రియుడు కాబట్టి, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అక్కడ పాపమైన దోషమైన అది దోషం కాదన్నమాట. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అదనమాట. మామూలుగా అయితే ఎవరినైనా సరే మామూలుగా వెళ్తున్న వాళ్ళని చంపడం వలన దోషం ఏర్పడుతుంది, అది పాపం అవుతుంది అన్నమాట. అన్నెసెసరీ అనగా ఉద్దేశం లేకుండా ఏమైతే అకారణంగా చంపడం వలన జీవహింస జరుగుతుంది. కానీ ఇక్కడ బాధ్యత ఉండడం వలన అక్కడ ధర్మం అనేది ఉంది కాబట్టి అర్జునుడికి ఇక్కడ పాపం కానీ దోషం కానీ ఏమిటి లేదనమాట. ముందుకు వెళ్ళండి. సో ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ దుర్యోధనుడు ప్రేరేపించాడు. యాక్చువల్గా కృష్ణుడికి కూడా ఇష్టం లేదనమాట. కొంతవరకు కృష్ణుడు కూడా చూశాడనమాట, టెస్ట్ చేశాడు. ధర్మరాజుకి అయితే ఇష్టం లేదనమాట. ఎవరికి ఇష్టం, ఇద్దరికి ఇష్టం ఉందన్నమాట. యుద్ధం జరగాలని. ఎవరికి
తెలుసా? ఓకే, ద్రౌపదికి ఫైన్. కృష్ణుడికి ఉందమ్మా, కృష్ణుడికి ఉంది. ఏమిటి అడుగుతుంది? అవన్నీ ఒక రకంగా ఇన్స్టెన్సెస్, కానీ ముఖ్యంగా అయితే ప్రభుపాదుల వారు ప్రతి చోట, ఎందుకంటే అధర్మమైన వ్యక్తులు, ధృతరాష్ట్రుడు లాంటి వ్యక్తులు, దుర్యోధన లాంటి వ్యక్తులు ఉన్నారంటే యుద్ధం జరగాల్సిందే అనమాట. కానీ ఒక రకంగా మనకు అనిపించవచ్చు అక్కడ యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడని చెప్పి. ఎందుకంటే ఆయన ఎలా వెళ్తాడు? శాంతి దూతగా వెళ్తాడు కదా. ఇవన్నీ అనిపించినప్పుడు మనకు అనిపిస్తాయి అనమాట, ఇంటి మన ప్రార్థన అన్నీ అనిపిస్తాయి అన్నమాట. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే కృష్ణుడికి ఇంకోళ్ళకి ఏమిటి తెలుసా? ఇంకోళ్ళ ఎవరికి? భీముడు ఏమిటంటే ప్రతిజ్ఞ చేశాడు, వాళ్ళందరినీ దుశ్శాసనుడి రక్తాన్ని తాగుతాను, మొత్తం 100 మందిని నేనే చంపుతానని చెప్తాడు. మరి 100 మంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ అసత్ సభలోనే యాక్చువల్గా మొత్తం అందరినీ చంపేస్తాడు అనమాట. ధర్మరాజు కానీ ఆపకపోతే భీముడు ఉన్నపాళంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి 100 మంది కౌరవులతో సహా ఈవెన్ భీష్ముడిని కూడా, మొత్తం అందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి అక్కడ మౌనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాడు అనమాట. ఏమీ లేదు, అసలు ఏమక్కర్లేదన్నమాట భీముడికి. ఒక 2 చేతులు చాలన్నమాట. భీముడు ఒక అరుపే చాలన్నమాట. వాళ్ళందరికీ గచ వణుకుతారనమాట. కానీ అటువంటి భీముడు 13 ఏళ్ళు ఆ కోపాన్ని ఉంచుకున్నాడు అనమాట. ఎప్పుడైనా మనం కోపం ఒకళ్ళ మీద ఎప్పుడైనా పడితే, మామూలుగా భౌతికంగా చూసినా మనం ఆధ్యాత్మికంగా చూసినా సరే, అది ఒకరోజు ఉంటుంది, రెండో రోజుకి అది తరిగిపోయి ఒకరోజు అలాగా అయిపోతుంది అనమాట. కానీ ఇదేమవుతుంది, ఇది అలాగ ఫెర్మెంటింగ్ అనమాట. ఫెర్మెంటింగ్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు పొంగడం కాదు. ఫెర్మెంటింగ్ అంటే అది కాదు. ఫెర్మెంటింగ్ అంటే ఇప్పుడు రాత్రి ఊరవేయడం అనమాట. ఊరుతోందనమాట, కోపం ఊరిందనమాట. 13 ఏళ్ళు ఊరి ఆ 13 ఏళ్ళకి వచ్చిన తర్వాత అది ఎంతవరకు వచ్చిందంటే ఈవెన్ హనుమంతుడు కూడా సాక్షాత్తుగా వచ్చేసి యుద్ధం చేశాడనమాట. అంతట్లాగా అనమాట. ఎంతవరకు అంటే నకుల సహదేవుడికి, తర్వాత అర్జునుడికి, ధర్మరాజుకి ఎన్నిసార్లు అయితే 100 మంది కౌరవులు కనిపించి ఎన్నిసార్లు అయితే వధ చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఎవరి కోసం వదిలేశారు? భీముడి కోసమని వదిలేశారు అనమాట. 100 మందిని భీముడు చంపాడు అనమాట, 100 మందిని. కానీ ఒక్కతన్ని మాత్రం వికర్ణుడిని చంపిన తర్వాత ఆయన ప్రదక్షిణ చేస్తాడన్నమాట. ఎందుకంటే ఆయన మాత్రమే దానికి ఎదుర్పు తెలిపినటువంటి వ్యక్తి అనమాట. అసత్ సభలో ద్రౌపదికి వస్త్రాభరణం ఇది అవ్వకూడదని చెప్పి ఎదురు చెప్పింది ఆయనే. కాబట్టి ఆయనకి చంపిన తర్వాత ఆయన ప్రదక్షిణ చేస్తాడన్నమాట. సో చెప్పచ్చ మాట ఏంటంటే అటువంటి క్షత్రియులు అనమాట అర్జునుడు. సో అటువంటి క్షత్రియుడు ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా పాపం గురించి ఆలోచిస్తాడు? క్షత్రియుడు ఎప్పుడు పాపం గురించి ఆలోచించడు. అది క్షాత్ర ధర్మమా అని ఆలోచిస్తాడు అన్నమాట. జీవధర్మం జైవధర్మం గురించి ఆలోచించడు. జైవధర్మం తర్వాత వస్తుందన్నమాట. జైవధర్మం అనేది ముఖ్యమే. జైవధర్మం అనేది యాక్చువల్గా ఏంటంటే తన ఆత్మ సాక్షాత్కారం కోసం తెలుసుకోవాలి, అదంతా ఫైన్. కానీ ఇక్కడ ఏమిటంటే జీవుల యొక్క చంపడం అనేది ఏమిటి, పంపడం అనేది పాపధర్మం అయ్యో అనేది అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఇది ధర్మయుద్ధం అన్నమాట. ఇక్కడ ఏమిటి, ధర్మయుద్ధం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చదవండి, దీనికి చదవండి నెక్స్ట్ లైన్. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలు ప్రతిపక్షం వారు గమనింపలేకపోయినా ఈ సందర్భంలో అర్జునుడు గమనించలేకపోతారు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది. కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవరు దానికి పట్టుబడరు. Okay, Arjuna considered that the other party might be blind to the effects of such a challenge. Arjuna, however, could see the evil consequences
అండ్ కుడ్ ఆల్సో యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటేంటంటే క్షత్రియ ధర్మం ప్రకారంగా ఆయనకి యుద్ధానికి పిలిచినప్పుడు ఆయన యుద్ధం చేయాలి ఒకటి. రెండో పక్క ఏంటి, ఆయన కులనాశనం ఎలా జరుగుతుందని ఒక కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాడు, అంటే పర్యవసానం ఎలా జరుగుతుందో చూస్తున్నాడు. ఆ రెండిటి మధ్యన ఆయన ఏమవుతున్నాడు, సతమతం అవుతున్నాడు అనమాట. ఇది సమస్య ఇక్కడ. అంటే ఒకటేమిటి, యుద్ధానికి ప్రేరేపించాడు ఒకటి, రెండోది ఏమిటి, వంశనాశనం. ఈ రెండిటికి మధ్యన ఆయన ఏంటంటే తుగ్గిసలాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారనమాట అర్జునుడు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏది ధర్మమో తెలియటమే దానికి, ఏ ధర్మాన్ని పైపెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలనే విషయం ఆయనకి గోచరించకపోవడం వలన ఆయన ఏంటంటే ఇక్కడ హృదయ దౌర్బల్యంతో ఉన్నాడు అనమాట. అందుకే చెప్తాడు కదా, ఏమిటి ఏం చెప్తాడు, నా యొక్క ఇది నేను తెలుసుకోలేదు 2 పాయింట్ దీనిలో చెప్తాడు, కుతస్వా కష్మలేదు కాదు, ఏం చెప్తాడు, గురువు శ్రేయో భేక్షం అపీలో నేను నాకేమిటో ఏం చెప్తాడు, కార్పణ్య దోషం పతస్వభావ, నా స్వభావం ఏమిటో నేను తెలిపాను, నేను కార్పణ్యంలో దోషంతో ఉన్నాను సో అని చెప్తాడు అన్నమాట. సో తర్వాత ఏమిటి, పరిణామం ఇక్కడ ఇంపార్టెంట్. ఆబ్లిగేషన్ ఈజ్ యాక్చువల్లీ బైండింగ్ వెన్ ద ఎఫెక్ట్ ఈస్ గుడ్. పరిణామం అనేది ఎప్పుడైతే అది మంచి అది జరుగుతుంది, లేకపోతే అది కృష్ణ భక్తికి అనుకూలమైనటువంటి పరిణామము అని తెలిసినప్పుడు అటువంటి బాధ్యత అనేది ఏమిటంటే అది మనకి బంధనకి గురి చేస్తుంది అనమాట. ఎలాగైతే సాయంత్రం దీని గురించి మనం చర్చించినప్పుడు మేము దీని గురించే మాట్లాడుతున్నాం అన్నమాట. మనకి 16 మార్లు జపం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం అన్నమాట. దాని యొక్క పర్యవసానం ఏమిటవుతుంది, దాని యొక్క పర్యవసానం ఏమిటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది మనకి కృష్ణ భక్తిలో ముందుకు తీసుకెళ్తుంది. అటువంటి నియమం ఏమవుతుంది, అది మనల్ని బద్ధులుగా తయారు చేస్తుంది, దానికి నియమానికి బంధనగా తయారు చేస్తుంది. అలాంటప్పుడు నియమాన్ని ఆచరించడంలో తప్పేం లేదన్నమాట. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను పడుకుంటాను ఇచ్చేస్తాను అన్నప్పుడు నియమం ఏమిటి ఇంపార్టెంట్, నియమం అనేది నేను 16 మార్లు జపం చేయడం అనేది ఇంపార్టెంట్, 4 నియమాలు పాటించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ మనకు పర్యవసానం అనేది మనకి అది ఇంద్రియతృప్తిగా జరిగినప్పుడు అది ఇంపార్టెంట్ కాదన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏమిటంటే 2 విషయాలు అన్నమాట, ఒకటి నియమ ఆగ్రహ, ఒకటి నియమ అగ్రహ. నియమం అనేది ఏమిటంటే ఆ నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనటువంటి. కానీ ఆ నియమం అనేది మన యొక్క కృష్ణ భక్తికి కృష్ణ భక్తిని పెంపొందించడానికి ఉందా, లేకపోతే అది మనం ఆ నియమాల్ని ఆచరించడం ద్వారా మనం కృష్ణ భక్తిలో ఏమిటిది ముందుకు వెళుతున్నామా, లేకపోతే అని ఏమంటారు, మనం కృష్ణ భక్తిలో లేదు దాన్ని ఏమంటారు, అడ్వాన్స్మెంట్, పదాలు కూడా మర్చిపోతున్నారు, అభివృద్ధి. కృష్ణ భక్తిలో మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అని చూడడం మన యొక్క బాధ్యత అన్నమాట. అది ఈ నియమం మనం పాటించడం ద్వారా మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళుతున్నామా లేదా. అందుకే రూప గోస్వామి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే నియమ ఆగ్రహ అంటే ఎక్కువగా నియమాలని పాటించడం మీద ఎక్కువగా చూడడం అన్నమాట. ముందుకు ఏమిటి, ఎప్పుడు తూర్పు వైపే తల పెట్టుకొని పడుకోవాలి, ఎప్పుడు కూడా ఏమిటంటారు దాన్ని, నించొని తినకూడదు, కూర్చొనే తినాలి, కూర్చొనే మంచినీళ్ళు తాగాలి, ఇవన్నీ నియమాలు అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ నియమాల పట్ల మనం ఏమిటంటే ఇవి యాక్చువల్గా నియమాలు అనుకోవచ్చు, కొన్ని నియమాలు. లేకపోతే మంగళారతికి రావడం నియమం అన్నమాట, అది మంగళారతికి రావడం, మనం జపం చేయడం, ఇవన్నీ నియమాలు అన్నమాట. కానీ మనం ఏమిటంటే ఇంకొక నియమం ఏమవుతుందంటే నియమ ఆగ్రహం అయిపోతుంది అన్నమాట. నియమ ఆగ్రహం ఏమవుతుంది, నియమాలు పాటించి ఎక్కువగా నియమాలు పాటించడానికని మనం చూస్తున్నాం, కానీ మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళుతున్నామా లేదా మనం చూడటం లేదనమాట. మనం ఒక భక్తుడు ఏంటంటే ఇలాగే ఉండాలని మనం ఏమిటంటే కొన్నిసార్లు కొత్తగా వస్తారనమాట. కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ నియమాలు చెప్పడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. వాళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి మనం ఎక్కువగా చెప్తాం అనమాట. కాకపోతే ఏమిటి దానివల్ల ఏమిటి వాళ్ళు ఏమి చేయలేరు అనమాట. దానివల్ల వాళ్ళకేమి ఇదే ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తత్వం తెలియదు, ఏమిటో తెలియదు అనమాట. నియమాలు చెప్పడం వల్ల వాళ్ళకేమీ లాభం లేదనమాట. సో ఆ దిశగా చూస్తే మనకు దానివల్ల ఏమిటంటే ప్రయోజనం లేదన్నమాట. కానీ వాళ్ళకి తత్వం చెప్పడం ద్వారా వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు వెళతారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే నియమం యొక్క ముఖ్యత్వం అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఈ నియమం అనేది ఎందుకు ఇచ్చారంటే అది కృష్ణ భక్తి యొక్క భక్తికి ముడిపడి ఉంటుందన్నమాట.
భక్తిలో ముందుకు వెళుతున్నామా లేకపోతే భక్తిలో ముందుకు వెళ్ళటం లేదా అనే దాని మీద ఆధారపడి ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ అర్జునుడు ఏమిటి చేస్తున్నాడు, ఈ ఈ లాభం నష్టం అనేది రెండు చూస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆయన క్షత్రియుడు, ఆయన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం ముఖ్యమైనటువంటి బాధ్యత. దానికన్నా ఇంకా ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఈ యుద్ధం చేయాలన్నమాట. దానికోసమని ఆయన యుద్ధం చేయాలి తప్ప తన యొక్క ప్రీత్యర్థం ఆయన యుద్ధం చేయకపోయినా వచ్చే నష్టమేమి లేదన్నమాట. ఇక్కడ కర్తవ్యం ఏమిటంటే, సో మొదటి కర్తవ్యం ఉంటుంది. మొదట ఏంటంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ తర్వాత ఏమవుతుందంటే కర్తవ్యానికి దారితీస్తాం. కర్తవ్యం కొద్దీ మనం చేస్తున్నాం. తర్వాత అంటే అదే కర్తవ్యం ఏమగా అవుతుందంటే ప్రేమగా మారుతుంది. అది కర్తవ్యం ఏమిటంటే భగవంతుడి పట్ల ఆకర్షణ కొద్దీ భగవంతుడి కోసం అనేది మారుతుంది అన్నమాట. సో అది మారాలన్నమాట. ఈ ఈ ఈ ఈ స్థాయి నుంచి మనం ఎదగాలన్నమాట. కర్తవ్యం కొద్దీ చేయడం కాదన్నమాట. కర్తవ్యం కొద్దీ చేసినప్పటికీ మనకు తర్వాత శాస్త్రం ద్వారా శ్రవణం కీర్తనంలో పాల్గొంటూ మనం నియమాలని బాగా పాటిస్తూ తద్వారా మనం శాస్త్రం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అంటే సిద్ధాంత బలియో చిత్తే. అందుకే అన్నారన్నమాట, సిద్ధాంతాన్ని తెలుసుకోవడంలో మనం ఆలస్యం నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. ఎందుకంటే దానివల్ల మనం భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకుంటాం అన్నమాట. భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది అనమాట. కొంతమంది నియమాలను పాటించకుండా మనం చేయాలని చూస్తారనమాట. ఎందుకంటే మనం కృష్ణ భక్తి చేస్తున్నాం కదా. కొంతమంది ఇస్కాన్లో ఏమిటంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే ఎటువంటి ప్రసాదమైనా ఎటువంటి ఆహారమైనా సరే మనం భగవంతుడికి మనం అర్పించాలన్నమాట. ప్రసాదం తీసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట, అది నియమం. దానికోసమనే మనం ఏదైనా తినవచ్చు, ఎందుకంటే వెజిటేరియన్ కాబట్టి ఏదైనా చేయొచ్చు అనమాట. కాకపోతే నియమం ఏంటంటే భగవంతుడి ప్రసాదం ఏంటంటే మనం భగవంతుడి యొక్క భక్తి భావనతో ఎవరైతే తయారు చేశారో అది ప్రసాదం అవుతుంది తప్ప ఏదైనా ఎవడైనా తయారు చేస్తే అది వెజిటేరియన్ ఇవ్వడం అనేది నియమం అనేది పాటిస్తున్నామని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే భగవంతుడి యొక్క సంతృప్తి కూడా అక్కడ ముఖ్యం అన్నమాట. అది మనం చూడకుండా మనం ఏదైనా సరే భగవంతుడి నైవేద్యం పెట్టేసి అయితే నైవేద్యం భగవంతుడు స్వీకరిస్తాడా లేదా అనేది కూడా చూడాలన్నమాట. అది చూడకుండా మనం ఏమిటంటే ఏదైనా భగవంతుడికి ఇచ్చేయవచ్చు. జైన్ ఫుడ్ కూడా తినొచ్చు, మనం ఏదైనా వెజిటేరియన్ ఏదైనా తీసుకోవచ్చు, క్యాండ్ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, అది భగవంతుడికి అర్పించవచ్చు. శ్రీ విష్ణు అని తినేయవచ్చు. అది కాదనమాట అక్కడ. సో ఈ నియమం పాటించడం వల్ల, అలా ప్రతి నియమం పాటించడం వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతాడు కదా, అది ముఖ్యం అనమాట అక్కడ. అంతేకాని మనం ఏమిటంటే మనం అక్కడ ముఖ్యం ఏంటంటే మనం కృష్ణ భక్తులు, మనం కృష్ణ భక్తిని పాటిస్తున్నాం కదా, ఇంక కృష్ణుడు దయగలవాడు కదా, ఏవైనా చూస్తారు కదా, అలా కాదనమాట. అది ఏమంటే మనం ఏదైనా తినొచ్చు, మనం ఏదైనా ఆఫర్ చేయొచ్చు, ఏదైనా తినొచ్చు అనమాట. మనకు నచ్చింది మనం ఆఫర్ చేయడం వల్ల అంటే ఏమిటంటే అది మనం ఇంద్రియ తృప్తి కొద్దీ మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. మనకి పిజ్జా ఇష్టం, మనకి కేక్ ఇష్టం, మనకి ఏమిటంటే బర్గర్ ఇష్టం, మనకి ఏమంటే పాస్తా ఇష్టం, అందుకని మనం ఆఫర్ చేస్తాం అన్నమాట. అంతేకాని మనకి భగవంతుడికి ఏది ఇష్టం అనేది మనం చూడడానికి అది ముఖ్యం కాదన్నమాట. సో మనం ఎప్పుడైతే అది చూస్తామో ఆ నియమం అనేది మనం ఎప్పుడైతే భగవంతుని సంతృప్తి ఎప్పుడైతే చూస్తామో మిగతా విషయాలన్నీ కూడా మనం పెద్దగా లెక్క చేయము. మనం సంతృప్తి ముఖ్యం కాదనమాట అక్కడ. సో ఇది మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అర్జునుడు ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా లాభ నష్టాలన్నీ చూస్తాడు. ఇక ముందు కూడా అర్జునుడు వీటన్నిటి గురించి చెప్తాడనమాట. ఏ రకంగా మొత్తం అంతా కూడా వంశం ఎలా నాశనం అవుతుంది, స్త్రీలు ఎలాగా కలుషితం అవుతారు, వర్ణసంకరం ఎలా అవుతుంది, వర్ణసంకరం జరగడం వలన కుటుంబ వ్యవహారాలు ఎలాగ నాశనం అవుతాయి, వాళ్ళు ఎలా నరకప్రాయంలో ఎలా ఉంటారు. సో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. హరే కృష్ణ. ఏవైనా సందేహాలు సూచనలు అడగాలనుందా? हरे कृष्ण। श्रीमद् भगवद गीता यथातथम की जय। श्रील प्रभुपाद की जय। वांछाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।